నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక జాతీయ ఎజెండా ఫిక్స్ చేసి రిజర్వేషన్ అంశంలో తెర మీద తీసుకొచ్చి ప్రధానంగా బీజేపీలో కూడా ఇవాళ ఒక రకమైనటువంటి ఆందోళన గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఒక నినాదం ఎత్తుకున్నాడో ఆ నినాదానికి ఇవాళ రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఫాలో అవుతున్నారు. బీజేపీ నేతల్లో ఇవాళ కొంత వాస్తవాన్ని చూస్తే కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్ల పైన కొంత ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే 17 పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 14 లక్షలు పెట్టుకొని ముందుకు కదులుతోంది. సో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏంటంటే బీజేపీ ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీతో కొంత టైట్ ఫైట్లో ప్రతి నియోజకవర్గంలో ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ వాళ్ళ పార్లమెంట్ పోరు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ, అంటే వాళ్ళు జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, అది వేరే విషయం, కానీ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో ఇవాళ ప్రధానంగా వాళ్ళు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో ఆ సెగ్మెంట్లను ఇవాళ రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ ఇవాళ రేవంత్ రెడ్డి కొట్టబోతున్నాడు. ఆ సెగ్మెంట్లో ప్రధానంగా ఇప్పటికీ అనేక సర్వేల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఒకే ఒక స్థానం మెదక్ అనేది చాలా మంది ఇవాళ అనేక సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లోనే మెదక్తో పాటుగా చేవెళ్ళ, వరంగల్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, మల్కాజ్గిరి, ఒకసారి మనం అన్ని కూడా ఒకసారి విశ్లేషణ చేసుకుంటే లోతుగా మల్కాజ్గిరి విషయం తీసుకుందాం. మల్కాజ్గిరిలో అర్బన్ ఓట్ బ్యాంక్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అర్బన్ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అర్బన్ ఓటర్లు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా ఒక్క సెగ్మెంట్ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఇప్పటికే మల్లారెడ్డి, ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి, ఆయన కూడా తాజాగా ఆయన సర్వే విడుదల చేశాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో 3rd ప్లేస్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రధానంగా మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉంది. దాన్ని దెబ్బకొట్టేలా కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు. ఇక జహీరాబాద్ విషయం తీసుకుంటే బీబీ పటేల్ పోయినప్పటికి కూడా గాలి అనిల్ కుమార్కి జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన కూడా కొంత బలంగా వెళ్తున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ అన్ని సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్ మిగతా అన్ని సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ అట్లాంటి సెగ్మెంట్లో గెలిచినప్పటికి కూడా కొంత బీఆర్ఎస్ దూకుడును అడ్డుకట్ట వేసే విషయంగా కొంత రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. ఇక నాగర్ కర్నూల్, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఆర్ఎస్ పార్టీ రంగంలో దించింది. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి ఇమేజ్, స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఇమేజ్ కొంత నాగర్ కర్నూల్లో చాలా బలంగా వెళ్తున్నాడు. ఎస్సీ ఎస్టీ దళిత ఉద్యమ నాయకుడు, మరోవైపు బడుగు బలహీన వర్గాల కోసం కొంత బహుజన ఉద్యమాన్ని తల మీద పెట్టుకొని భుజాల మీద వేసుకున్నటువంటి బీఎస్పీ నేతగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వర్గాలన్నింటితో కూడా ఆయన కొంత సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా కొంత ఆర్ఎస్పీని కొంత ముందుకు నడిపించే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ మల్లు రవి కొంత రేవంత్ రెడ్డి అత్యంత ఫోకస్ చేసి ఇప్పటికే బీజేపీని ఇరుకుని పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో ఇక వరంగల్లో కూడా కొంత కడియం కావ్య మీద కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. ఇట్లాంటి సందర్భాల్లోనే క్యాండిడేట్నే కాంగ్రెస్లోకి లాక్కొని బీఆర్ఎస్ కంచుకోవడం దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి. సో ఇక చేవెళ్ళ కూడా సేమ్ రంజిత్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైనటువంటి రంజిత్ రెడ్డిని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం ద్వారా మరొక అంశం, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ కొంత బలంగా ముందుకైతే వెళ్తున్నాడు. అక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తే అక్కడ బీజేపీ కాంగ్రెస్ స్టేట్ అంతా ఒక రకంగా 3 ఉంటే అక్కడ మాత్రం కొంత బీజేపీకి పెద్దగా కొంత యువత మాత్రమే బీజేపీతో ఉంది, కానీ మిగతా అంతా కూడా అక్కడ బీజేపీతో లేనటువంటి పరిస్థితి. అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే పోరు జరిగే అవకాశం ఉంది. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ బీసీ ఐక్యత కోసం, బీసీల కోసం పాటుపడే బిడ్డగా ఇవాళ కాసాని బీసీలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ఒక మహత్తర కార్యక్రమం తీసుకున్నాడు. మరోవైపు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలందరికీ కూడా ఇవాళ బీసీలందరూ కూడా అండగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లోనే బీసీల నినాదం, బీసీలు ఏకతాటిపైకి వస్తే అక్కడ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ కూడా రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి కోసం ఇప్పటికే అనేక సందర్భాల్లో నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆ నియోజకవర్గానికి ఏం చేస్తారో, ఎట్లా చేయాలనే అంశం మీద దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. చివరిగా మెదక్ విషయం తీసుకుంటే మెదక్లో కూడా కొంత నీలం ముందు రంగంలో దింపినప్పుడు కూడా కొంత టైట్ ఫైట్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్, సిద్దిపేటలో చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. గజ్వేల్లో కేసీఆర్ అడ్డా, సిద్దిపేటలో హరీష్ రావు అడ్డా. ఇట్లాంటి బలమైనటువంటి కంచుకోట కేవలం మాకు ఉన్నటువంటి సెగ్మెంట్ మొత్తం ఒక్క అసెంబ్లీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది, మిగతా అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సెగ్మెంట్స్లో అక్కడ కొంత బీఆర్ఎస్ బలంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే ప్రచారంలో హరీష్ రావు ఓరెత్తిస్తున్నాడు. ఇట్లాంటి అన్ని సెగ్మెంట్లలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉంటుందో అట్లాంటి సెగ్మెంట్స్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికలు అక్కడ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఎవరిని గెలిపిస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.